కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ హైమావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు స్టాల్స్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కలెక్టర్ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత సార్వభౌమ దేశంగా అవతరించిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువైనటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం పట్ల ప్రతి పౌరులలో అవగాహన కల్పిస్తుంది. ఈరోజు మన హక్కులతో పాటు మన కర్తవ్యాలను కూడా గుర్తు చేసుకునే సందర్భం. దేశ అభివృద్ధి, ఐక్యత మరియు ప్రజాస్వామ్య బలోపేతం కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ఈరోజు సందేశమిస్తుంది. ప్రజాపాలన, పారదర్శకత, పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఈ సందర్భంలో మన జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను మీ ముందు ఉంచుతున్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ఆర్టీసీ బస్సులలో 7,89,00,000 మంది మహిళలు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని పొందున్నారు. దీనికోసం ప్రభుత్వం 279,78,00,000 రూపాయలని లబ్ధి చేకూర్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. చికిత్సా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి అదనంగా 163 రకాల చికిత్సలను చేర్చడం జరిగింది. ఈ పథకం ద్వారా మొత్తం 1835 మంది రోగులు చికిత్సను అందించడం జరిగింది. జిల్లాలో 21 ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 26,481 మంది శస్త్రచికిత్సలు చేసుకొని 77,56,00,000 రూపాయల లబ్ధి పొందడం జరిగింది. 1950 శాఖ గారి ఆదేశం మేరకు వెహికల్ బాబు